చలికాలం అంటేనే పగటి సమయం తక్కువగా ఉంటుంది, రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. కానీ డిసెంబర్ 21న మాత్రం పగటి సమయం మరింత తగ్గిపోనుంది. అవును, పగలు కేవలం 8 గంటలు మాత్రమే ఉంటుంది. ఇక రాత్రి విషయానికి వస్తే ఏకంగా 16 గంటలు సుదీర్ఘమైన రాత్రి సమయం ఉంటుంది. దీనిని శీతాకాలపు అయనాంతం అంటారు. డిసెంబర్ 21 అంటే రేపే మీరు ఈ వింతను అనుభూతి చెందుతారు. శీతాకాలపు అయనాంతం ఏర్పడే రోజున సూర్యుని నుండి భూమికి దూరం ఎక్కువగా ఉంటుంది. అలాగే చంద్రకాంతి భూమిపై ఎక్కువ కాలం ఉంటుంది. శీతాకాలపు అయనాంతం ఏర్పడిన రోజున భూమి దాని ధ్రువం వద్ద 23.4 డిగ్రీల వంపులో ఉంటుంది. ఈ సహజ మార్పు కారణంగా 2024 డిసెంబర్ 21న ఈ ఏడాదిలో అత్యంత తక్కువ పగలు, సుదీర్ఘమైన రాత్రి ఏర్పడుతుంది. భూమి దాని అక్షం మీద తిరిగే సమయంలో దక్షిణ అర్ధగోళంలో భూమి నుండి సూర్యుడి దూరం గరిష్టంగా ఉన్న రోజున అయనాంతం వస్తుంది. ఇది శీతాకాలంలో ఏర్పడుతున్నందున దీనిని శీతాకాలపు అయనాంతం అని అంటారు. శీతాకాలపు అయనాంతం ఏర్పడే తేదీ ప్రతి ఏటా మారుతుంటుంది. అయితే అది డిసెంబర్ 20 నుంచి 23 తేదీల మధ్యనే వస్తుంది. డిసెంబర్ 21న భూమికి సూర్యునికి గరిష్ట దూరం ఉండటం వల్ల సూర్యకిరణాలు ఆలస్యంగా భూమిని చేరుతాయి. ఈ కారణంగా ఉష్ణోగ్రతలో స్వల్ప తగ్గుదల కూడా కనిపిస్తుంది. వివిధ దేశాల్లో శీతాకాలపు అయనాంతం రోజున ఉత్సవాలు జరుపుకుంటారు. చైనాతో పాటు ఇతర తూర్పు ఆసియా దేశాలలో బౌద్ధ మతంలోని ఇన్ యాంగ్ శాఖకు చెందిన ప్రజలు శీతాకాలపు అయనాంతం ఐక్యత, శ్రేయస్సును అందించే రోజుగా భావిస్తారు. శీతాకాలపు అయనాంతంపై వివిధ దేశాల్లో వేర్వేరు నమ్మకాలున్నాయి. శీతాకాలపు అయనాంతం వచ్చినప్పుడు ఉత్తర భారతదేశంలో శ్రీకృష్ణునికి నైవేద్యం సమర్పించి గీతాపారాయణం చేస్తారు. రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో పుష్యమాస పండుగను జరుపుకుంటారు. సూర్యుని ఉత్తరాయణం ప్రక్రియ శీతాకాలపు అయనాంతం నుండి మొదలవుతుంది. అందుకే భారతదేశంలో దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.